విధి ఆడిన వింత నాటకంలో అందరినీ కోల్పోయి ఆ చిన్నారిద్దరు అనాథలయ్యారు. అభం శుభం తెలియని ప్రాయంలోనే కరోనాతో తల్లి మరణించగా తండ్రి నాయనమ్మని హత్య చేసి జైలు పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా ముదోల్ మండలం అష్టాగ్రామంలో చోటు చేసుకుంది. తల్లి లక్ష్మి కరోనా వచ్చి చనిపోయిన నాటి నుంచి తండ్రి చిన్న గజ్జారం మద్యానికి బానిసయ్యాడు. చిన్నారులను పోషించేవారు లేక నాయనమ్మ హీరాబాయి అన్నీ తానే వారికి అండగా ఉంటూ పోషించింది. నెలకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే మనవల్ల బాగోగులను చూసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి మద్యం మధ్యలో ఇంటికి వచ్చిన గజ్జారం పెన్షన్ డబ్బులు కావాలని తల్లితో వాగ్వాదానికి దిగాడు. తల్లిపై దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. భయాందోళనకు గురైన చిన్నారులు చుట్టుపక్కల వారికి తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీసి గజ్జారామును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానికులు గ్రామస్తులు తలో చెయ్యి వేసి ఆదుకున్నారు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ చిన్నారులను చూసి గ్రామం కంటతడి పెట్టింది. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. నా పేరు గంగాధర్. మా నాన్ననేమో తాగొచ్చి లొల్లి పెడతాడు ఇంట్లో. మా అమ్మ చనిపోయింది కరోనా టైంలో. మా యాయికి చంపేసింది మా నాన్న. కళ్ళు తాగొచ్చి ఇంట్లో మొత్తం దింగం చేస్తున్నాడు. అందుకోసమే రాత్రి పోలీసులు పట్టుకుపోయాడు. మా అమ్మ కరోనా టైంలో ఇంట్లో మా యాయి తాడు ఉన్నా. మా పెద్దమ్మ ఇంట్లో ఉంటాం. ఎవ్వరు లేరు. మా నాన్న ఇప్పుడు పోలీస్ స్టేషన్లో. పుష్ప ఏమైంది? పోలీసులు పట్టుకుపోయింది. ఆయికి చంపేసింది. మా అమ్మ చనిపోయింది కరోనా. నా కోడలేళ్ళు. మా అత్తమ్మకి 2 కొడుకులు. మా ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు మా మరిది చిన్న గజ్జన పెద్ద గజ్జనని 2 పేర్లలే. అయితే మా యారలకు పానం మంచిగా లేక కరోనాలో చనిపోయింది. కరోనా వచ్చి చనిపోయిన నుంచి అంతనో నేను సాయం చేసుకుంటాను. నా దగ్గర ఉంచుకున్న పిల్లలకు. మా మరిది మా యారలు చనిపోయేసింది. కళ్ళుకు బానిసాయి. ఏ డబ్బులు ఉన్నా కళ్ళుకి పెట్టుకొని పిల్లలకు చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఆమెకు శాతనైన కడికి అండి పెట్టింది. కళ్ళు తాగి వచ్చి మత్తులో మా అత్తమ్మ కొట్టి చంపేసి ఇప్పుడు ఆ పిల్లలు అనాథ. నేను పెద్దమ్మ, నేను శాతైన రోజులు చేస్తా. నేను శాత కానప్పుడు వాళ్ళకు వచ్చి ఆష్టా గ్రామంలో చాలా శోకసముద్రంతో మునిగిపోయిన సందర్భం. ఎందుకంటే వాళ్ళ తల్లిని చంపిన కొడుకు మద్యం మత్తులో ఈ దుర్ఘటనకు గురి కావడం చాలా మేము సానుభూతి తెలియజేస్తూ మా తరపు నుంచి ఈ దాన సంస్కారాల నిమిత్తం ఒక 10,000 మరియు గంగాధర్ గారు వాళ్ళ సంస్థ గురించి ఒక 8,000 మరి ఫోన్పే ద్వారా మేము మా ఇలా స్థితిగతులు చాలా పేదోళ్ళు. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు. ఉన్న సపోర్ట్ వల్ల తండ్రి ఉన్న మద్యం మత్తులో ఉండే ఆ పిల్లలకు ఎప్పుడు ఏమంటాడో తెలియని పరిస్థితి. అలా కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో వారికి ఎవరి కూడా అండదండలు లేకుండా ఉన్న దీన పరిస్థితి ఈరోజు ఆష్టా గ్రామంలో సంతరించుకుంది. ప్రభుత్వానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి ద్వారా మరియు ఇతర అందరూ మంత్రివర్యుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క దీన స్థితిగతులను తెలియజేసి నేను వాళ్లకు ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరిగేలా చూస్తారని ఈ ప్రభుత్వాన్ని